హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్జర్ దొగ్గ. యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మా ఊర్లో బ్రహ్మంగారి ఆలయంలో కొంతమందికి అన్న సమారాధన చేయడం జరిగింది. హర్ష శ్రీనివాస్ ప్రణీత్ పేరు మీదుగా. ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం, బట్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. సింపుల్గా కేక్ కట్ చేసి ఇంట్లో కొంత ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ మధ్యలో జరిగిపోయింది. బట్ ఈ బర్త్డే వాడికి గుర్తుండిపోవాలని చెప్పేసి హర్ష శ్రీనివాస్ ప్రణీత్ పేరు మీదుగా ఫస్ట్ బర్త్డే సందర్భంగా దేవాలయంలో కొంతమందికి అన్న సమారాధన కార్యక్రమం భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక వీడియో చేసాము. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వాడు ఒక 10 years తర్వాత, ఒక 15 years తర్వాత, ఒక 20 years తర్వాత ఈ ఫస్ట్ బర్త్డే అనేది గుర్తుండిపోవాలని చెప్పేసి కొంతమందికి ఇలా టెంపుల్ దగ్గర అన్న సమారాధన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగా జరిగింది. 400 members పైగా మనకి ఈ ఫుడ్ అనేది వాళ్ళందరికీ పెట్టడం అయితే జరిగింది. సో ఈ విషయం మీ అందరికీ చెప్పాలి, ఈ వీడియో చేయాలి అని చెప్పేసి ఒక ఫుల్ వ్లాగ్, తక్కువ సమయంలో ఒక వ్లాగ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ మీకు ప్లే చేస్తున్నాను, చూడండి. మా విలేజ్ వచ్చేసి అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామం. అది నియర్ నర్సీపట్నం అండి, సిటీ వచ్చేసి. సో ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం నిర్మించి దగ్గర ఒక 4-5 years అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏ రోజైతే ఆలయం నిర్మించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సోమవారం అన్న సమారాధన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తే వాళ్ళే తయారు చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సోమవారం ఇక్కడ కంటిన్యూస్గా చేయాలని చెప్పేసి, సో ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరొకరు ఇలా ప్రతి సోమవారం వాళ్ళ పేరు మీద ఇలా పుట్టినరోజు సందర్భంగా లేదంటే ఏదైనా సందర్భంగా సరే వాళ్ళు పెట్టుకోవడం అయితే జరుగుతుంది. భోజనాలన్నీ కూడా టెంపుల్ దగ్గర మనం తయారు చేయించడం జరిగింది. ఈరోజు మనకి అన్నదానం చేసే దాతలో మన కొత్తకోట వాసువులు రామోజీ చిన్న, మరి శ్రీమతి రత్నం వాళ్ళు మనవడు పుట్టినరోజు సమర్థంగా ఈ ఏళ వాళ్ళు ఎంతో మరి బ్రహ్మంగారి గుడి వద్ద వాళ్ళు చేతుల మీదుగా అన్నదానం చేస్తున్నారు. కాబట్టి ఆ స్వామివారి వెళ్ళవేలకు కూడా సాచి కాపాడి వాళ్ళ సకల ఆరోగ్యం ఇచ్చి సిరి సంపదలు కలిగి ధనభోజనాలు కలిగి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సన్నిధానంలో ఇలాగే పుట్టినరోజు జరిపించుకోవాలని ఆ వీర బ్రహ్మంగారు గోవిందమ్మ తల్లి మరి ఆ సిద్ధయ్య స్వామి సాచి కాపాడాలని మరి కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమంలో మన కొత్తకోట గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతో మరి బ్రహ్మంగారి గుడి వద్ద ఈ అన్నదానం చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ మరి మీకు అన్నదానం చేసే ఉద్దేశం ఉంటే మా గుడి వద్దకు వచ్చి మహా గొప్ప దానం. వాళ్ళ కడుపు నిండితే దగ్గర ప్రతి సోమవారం కూడా తప్పనిసరిగా మరి ఏ వారం కూడా శ్రమ తప్పకుండా ఆ స్వామివారి ఆలయం కట్టి అప్పుడే 6వ సంవత్సరం నడుస్తుంది. మరి స్వామివారి సన్నిధానంలో మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉదయం నుంచి మరి స్వామివారి సన్నిధానంలో వంటలు చేసుకొని మరి అన్ని కార్యక్రమాలు చేసుకొని మరి భక్తులకి ఇక్కడ అన్నదానం నిర్మించారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అన్నదానంలో భాగస్వామాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జయప్రదం చేయాలని మరి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా కౌన్సిల్ పాటించి మరి స్వామివారి సన్నిధానంలో ఎవరు కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి మరి ప్రసాదం ప్రతి ఒక్కరు కూడా దొరుకుతుంది. ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకొని మరి అన్నప్రసాదాన్ని స్వీకరించాలి. మరి ఎవరికైనా సరే మరి దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే ఎక్కడ అన్నదానం జరుగుతుందో అక్కడే దేవుడు ఉన్నాడంట. మనం అనుకున్న పనులు కూడా అవ్వాలంటే భగవంతుడు అన్నదానం ఎక్కడ జరుగుతుందో అక్కడే మనం అనుకున్న పనులు అవుతాయి అంట. ఎవరికన్నా ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇస్తాడు, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, పెళ్లి లేని వారికి పెళ్లిళ్ళు అవుతాయి. మరి ఇలాంటి కార్యక్రమం మన కొత్తకోట గ్రామంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకోవాలని కోరుకున్నాం. ఇటు వీరబ్రహ్మ జై వీరభద్ర స్వామివారికి, జై వీరభద్ర స్వామి.
అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అందరూ అంటుంటారు. అది 100% నిజమండి. ఎవరికైతే ఆకలేస్తుంది అని అన్నారో వాళ్ళకి అన్నం పెడితే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందని ఊరికనే అనరు. ఆ రోజు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇలానే ఒకసారి అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరిగింది. సో మళ్ళీ దాని తర్వాత ఇలా మళ్ళీ మనం మన బాబు బర్త్డే సందర్భంగా ఇలా గుర్తుండిపోవాలని చెప్పేసి ఇలా ఈరోజు ఈ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. చాలామందికి ఇలాంటి కార్యక్రమం చేయాలని అనుకుంటారు. సో మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలన్నా, లేకపోతే మీరు మనిషి ఎక్కడో ఉండి ఎక్కడో దూరంగా ఉంటున్నా వాళ్ళకి కుదరకుండా ఉంటుంది కదా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇలా ఈ టెంపుల్లో మా అన్న కొత్తకోట విలేజ్లో మీరు ఆ భోజనాలకు తగ్గట్టు మీరు అమౌంట్ పంపించినట్లయితే వాళ్ళే దగ్గరుండి మీ పేరు మీదుగా ఇలా భోజనాలు పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ సౌకర్యం అయితే ఉందండి. ఒకవేళ ఇన్కేస్ మీరు కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలి అని అనుకుంటే నేను కింద బయోలో నెంబర్ పెడతాను. ఆ నెంబర్ కాల్ చేసి ఒకసారి మాట్లాడండి. మీరు 100 మందికి పెట్టాలనుకున్నా, 150 మందికి పెట్టాలనుకున్నా, 200 మెంబర్స్ పెట్టాలనుకున్నా, 500 మెంబర్స్ పెట్టాలనుకున్నా సరే వాళ్ళే దగ్గరుండి అంతా చూసుకుంటారు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని ప్రసాదాన్ని స్వీకరించండి. మరి ఇలా మనకి అన్నదానం చేసే దాతలో తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అవును, ఈ వీడియో మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. లాస్ట్ టైం మనకి జాబ్ వచ్చిన సందర్భంగా ఇలా కార్యక్రమం అయితే చేయడం జరిగింది. బట్ అప్పట్లో ఇలా వీడియో తీసి అప్లోడ్ చేయాలి అన్నంత మనకి అంత నాలెడ్జ్ లేదు. నెక్స్ట్ మనకి వీడియోస్ చేయాలి అనే ఒక ఆలోచన కూడా ఉండేది కాదు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మనం చెప్పుకోవడంలో అస్సలు తప్పులేదండి. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మనం చేసే ఒక మంచి పని నలుగురికి చెప్పడంలో తప్పు లేదు ఇలా వీడియోస్ చేసి. ఎందుకంటే నేను కూడా ఇలాంటి వీడియోస్ చూసే ఇలా ఇన్స్పైర్ అయినోని. సో నన్ను చూసి మరొక నలుగురు ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి అనే కార్యక్రమం అనే ఆలోచనతోనే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. మీరు కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలన్నా, ఇలాంటి కార్యక్రమంలో మీరు ఒక భాగం అవ్వాలన్నా ఈ ఆలయ కమిటీ వారి నెంబర్ నేను కింద బయోలో నేను మెన్షన్ చేస్తాను. మీరు మనిషి లేకపోయినా ఎక్కడో దూరంగా ఉన్నా సరే వీళ్ళే మీరు అమౌంట్ పంపించినట్లయితే వారే దగ్గరుండి మీ పేరు మీద ఇలా అన్నదాన కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. జనానికి అన్నదానం చేస్తున్నారంటే ఆ కుమారుడు ఎప్పుడు కూడా వెళ్ళి కూడా వీరబ్రహ్మం గారు తోడే నేడే ఉండి సకల ఆరోగ్యం ఇవ్వాలని మరి కోరుకుంటున్నాం. అలాగే కుమారుడు అలాగే రామోజీ సత్యనారాయణ లోకరత్న గారు మనవడైన శ్రీనివాస్ ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి కోరుకుంటున్నాం. నిజంగా ఇలా ఒక 1 ఇయర్కి ఒకసారో 6 నెలలకు ఒకసారో ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మనసుకి ఎంతో నిజంగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి. ఇలా ఈరోజు హర్ష శ్రీనివాస్ ప్రణీత్ బర్త్డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది జరిగింది. సో చాలా ఆనందంగా ఉందండి. ఇలా ఫైనల్గా లాస్ట్ వరకు ఎవరైతే చూసారో కింద ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. హ్యాపీ బర్త్డే హర్ష శ్రీనివాస్ ప్రణీత్ అని. ఇలా ఫైనల్గా ఈ అన్నదాన కార్యక్రమం ముగించి మిగిలినది మేము మా కుటుంబ సభ్యులు అలా అందరం కలిసి దేవాలయంలో కూర్చొని చివరగా భోజనం చేయడం జరిగింది.
ఫైనల్గా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలా లాస్ట్ వరకు వీడియో చూసి కింద కామెంట్ చేశారని నేను అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే అందరికీ థ్యాంక్ యూ. జై హింద్.